పక్షవాతం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఇలా చేస్తే వచ్చే ఛాన్స్ తక్కువ. ప్రస్తుత కాలంలో చాలా మందిని పక్షవాతం సమస్య ఇబ్బంది పెడుతుంది. ఫలితంగా శరీరం సహకరించక ఏ పని చేయలేక మంచానికే పరిమితం చేస్తుంది. అందువల్ల పక్షవాతం వచ్చాక బాధపడే కన్నా అది రాకుండా చూసుకోవటమే మేలని సూచిస్తున్నారు. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక రక్తపోటుతో పక్షవాతం ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల రక్తపోటు 120/80 మించకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ బీపీ ఎక్కువుంటే ఆహార, వ్యాయామ నియమాలతో తగ్గించుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు. అప్పటికీ అదుపులోకి రాకపోతే మందులు వేసుకోవాలని చెబుతున్నారు. గుండెలయ అస్తవ్యస్తం కావడం వల్ల కూడా పక్షవాతం వచ్చే అవకాశం 5 రెట్లు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ గుండె వేగంగా అస్తవ్యస్తంగా కొట్టుకుంటుంటే డాక్టర్ను సంప్రదించి కారణమేంటో తెలుసుకోవటం మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సమస్య ఉన్నట్టయితే గుండె వేగాన్ని, రక్తం గడ్డలు ఏర్పడటాన్ని తగ్గించే మందులు సూచిస్తారని వివరిస్తున్నారు. ఒత్తిడి మూలంగా శరీరంలో వాపు తలెత్తుతుందని అంటున్నారు. ఇది పక్షవాతం ముప్పు పెరగటానికి దోహదం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ఇంకా తీరికలేని పనులతో ఆఫీసులో ఒత్తిడికి గురవుతుంటే మధ్యమధ్యలో కుర్చీలో నుంచి లేచి గాగంగా శ్వాస తీసుకుంటూ కాసేపు తిరగాలని సలహా ఇస్తున్నారు. ఒకేసారి బోలెడన్ని పనులు ముందేసుకోకుండా ఒక పని పూర్తయ్యాక మరో పని ఆరంభించాలని తెలిపారు. పని చేసే వాతావరణం ప్రశాంతంగా ఉంచుకోవాలని, వీలైతే చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చని అంటున్నారు. ఇంకా ఆఫీసు పనులను ఇంటిదాకా తెచ్చుకోకుండా కుటుంబ సభ్యులతో హాయిగా గడపటం అలవాటు చేసుకోవాలని వివరిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం మా అశ్విని హాస్పిటల్ని సంప్రదించండి. మా హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ఎదురుగా కలదు. మా కాంటాక్ట్ నంబర్స్ 9550588377 మరియు 9100093338.